పటాన్చెరు పాషమైలారం ఫ్యాక్టరీ ఘటనలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. ఇవాళ ఘటనా స్థలాన్ని వెళ్లారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సహాయక చర్యలను పరిశీలించారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాల సభ్యులను పరామర్శించారు మీనాక్షి నటరాజన్. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి దామోదర. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. 36 మృతదేహాల్లో నిన్న డిఎన్ఏ టెస్టులతో 14 మందిని గుర్తించి బంధువులకు అప్పగించారు. ఇప్పటి వరకు మొత్తం 19 మృతదేహాలకు డిఎన్ఏ టెస్టులు చేసి ఐడెంటిఫై చేశారు. మిస్ అయిన వారి కోసం శిథిలాల కింద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాషమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. 36 మంది కార్మికులు మరణానికి కారణమైన పరిశ్రమపై బిఎన్ఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద కేసుని నమోదు చేశారు బానూర్ పోలీసులు. వర్షం కారణంగా రాత్రి శిథిలాల వెలికితీత నిలిచిపోయింది. ఇవాళ ఉదయం వర్షం తగ్గడంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా శిథిలాల కిందే చాలా మంది కార్మికుల డెడ్ బాడీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇంకా 13 మంది ఆచూకీ దొరకలేదు. దీంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఘటనా స్థలంలోనే కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. పేలుడు ధాటికి స్లాబ్ కుంగిపోవడంతో సహాయక టీంలకు ఇబ్బందిగా మారింది. ఆల్మోస్ట్ 16 బాడీలు పంపించాము, ఇంకా 2 పంపిస్తాము. ఇంకా 18 బాడీస్లో డిఎన్ఏ టెస్ట్ కొనసాగుతున్నది. మిగతా మీకు తెలుసు, ధ్రువల, ప్రణాంలో, పాలసియాలో, స్టార్ హాస్పిటల్లో, యశోదల అన్నిట్లో అంతా స్టేబుల్ ఉన్నారు. ఒక 2 పేషెంట్లు తప్ప ఇంకా 11 మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్కు సంబంధించి అంత డెబ్రీస్ క్లియర్ చేసినామంతా. చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆచూకీలో ఇది ఇక్కడ కూడా మాకు మిస్సింగ్ 11. ఇక్కడ మాకేమి ఏం ట్రేస్ అవుతలేదు. అయినా మా స్టేట్ డిజాస్టర్ ఫోర్సే కానీ అందరూ ఆ పనులనే ఉన్నారు. ఇంకొక మధ్యాహ్నం వరకు కూలికి వస్తుంది. ఇంకోటి మా దగ్గర లిస్ట్ ఉన్నది, 47 మంది అంత లిస్ట్ ఉన్నది. సో ఇక్కడ మనకున్నది 36 మంది మరణము, మిగతా ట్రీట్మెంటు, 11 మంది మిస్సింగ్. దాన్ని కూడా సాయంత్రం మధ్యాహ్నం వరకు ఒక కూలికి వస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అక్కడ బిల్డింగ్ కూలిపోయి ఉన్నది. మొన్న పొద్దున రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంటే ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడేమో ఆశ లేదు, కానీ అట్లీస్ట్ ఆనవాళ్ళు దొరకాలి కదా, ఆ ప్రయత్నంలో ఉన్నాము. ఇంకా సాయంత్రం వరకు ఒక కూలికి వస్తుందని విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము. ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదము జరగడం ఇది ప్రథమము. బాధితులు లోపలికి పోనీయట్లేదంటే కొంత లోపల ఇంకా మంటలు హాట్ ఉంది, మేము తిరగడమే కష్టమైంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇంకా కొన్ని బాడీస్ను ట్రేస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కార్యక్రమం లోపల సజావుగా జరుగుతూ ఉంది. స్టేట్ డిజాస్టరు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అని లోపల ఉన్నాయి. ఇప్పుడు అందరినీ లోపల అలౌ చేస్తే అసలు పని జరగదు కాబట్టి కొంత రెస్ట్రిక్షన్ పెట్టి ఉన్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము బాధిత కుటుంబాలని ఆదుకుంటాము. యాజమాన్యంతో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. అన్ని రకాలుగా చనిపోయిన కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా కన్సర్న్ వ్యక్తం చేసినారు. మీనాక్షి మేడం గారిని ఢిల్లీ నుంచి ఉటావుట్ని ఇక్కడ పంపించినారు. ఆవిడ కూడా మాతో వచ్చినారు. ఇక్కడ చూసినాము. ఇది చాలా భయానకరమైన సంఘటన. ఆ భగవంతుడు ప్రార్థిస్తామని ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదని. ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టకరం. అక్కడ చనిపోయిన కుటుంబాలు అందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటాం. जो घटना यहाँ पर घटी है वो बहुत ही त्रासदीपूर्ण और दुखद घटना है। आज कुछ परिवार जनों से भी मिलने का मौका मिला जिनके परिजन अभी मिसिंग हैं। ये जो भयावह दृश्य है और उसमें जिन लोगों की मृत्यु हुई है उनके प्रति, उनके परिवार के प्रति हम सबकी हृदय से बहुत संवेदनाएं हैं। हम सबके नेता आदरणीय कांग्रेस अध्यक्ष खारगे जी ने और राहुल गांधी जी ने अपनी दुख, अपनी संवेदनाएं व्यक्त की है। हमारा पूरा विश्वास है कि जो तेलंगाना की सरकार है वो सरकार पूरी तरह से सभी मृतक परिवारों को और जो भी आज इलाज जिनका चल रहा है उनके लिए जो भी कर सकते हैं वो ज़रूर करेगी। ये तो सही बात है कि किसी के परिवार के सदस्य के चले जाने के बाद उसकी जो क्षति है वो बहुत बड़ी है, उसको हम पूरा नहीं कर सकते। लेकिन अब जो उनके परिवार वालों की देखभाल है उसके लिए हम पूरी तरह से कमिटेड हैं और हम पूरी तरह से उनकी देखभाल में कोई कसर